టాటా అల్ట్రోస్ వెహికల్ ఇంజిన్ కంపార్ట్మెంట్‌లో నుంచి ఒక డిఫరెంట్ నాయిస్‌తో అయితే మన వర్క్‌షాప్‌కి విజిట్ అయ్యి క్లియర్‌గా చెక్ చేసి చూస్తే డ్రైవ్ బెల్ట్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. క్రాక్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. డ్రైవ్ బెల్ట్ డ్యామేజ్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అది ఒకవేళ కట్ అయిందనుకోండి ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఒస్తది. ఏసీ ఇష్యూస్ ఒస్తాయి. ఓవర్ హీటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ గూడా వచ్చి ఇంజిన్ డ్యామేజ్ అయ్యేంత ఛాన్స్ గూడా ఉందనమాట. సో, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఒక 3 స్టెప్స్‌నయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ 15,000 కిలోమీటర్స్‌కి ఒకసారి బెల్ట్‌నయితే ఇన్స్పెక్షన్ చేయాలి కంపల్సరీగా. సెకండ్ థింగ్ వచ్చేసి బెల్ట్‌లో ఏదైనా క్రాక్స్ గానీ, కట్స్ గానీ లేక డ్యామేజ్ కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా రీప్లేస్ చేసేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కోసం అరౌండ్ ఒక 60,000 కిలోమీటర్స్ దగ్గర డ్రైవ్ బెల్ట్‌నయితే రీప్లేస్ చేయడం బెటర్ అనమాట. సో, ఇలాంటి ఏమి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కానీ ఈ టాటా ఆల్ట్రోస్ వెహికల్‌లో ఓల్డ్ డ్యామేజ్ బెల్ట్ రిమూవ్ చేసి న్యూ డ్రైవ్ బెల్ట్‌నయితే ఇన్‌స్టాల్ చేశాం. సో, ఇలాంటి సౌండ్స్ ఏదన్నా చిన్నగా ఉన్నప్పుడే మీరు వర్క్‌షాప్‌కి విజిట్ అయితే బెటర్ అనమాట. సో, టైమ్‌కి ఇన్స్పెక్షన్ చేస్తే మేజర్ బ్రేక్ డౌన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో, ఇలాంటి రియల్ ఆటోమొబైల్ రిపేర్ వీడియోస్ కోసం చారి మోటార్స్‌నయితే ఫాలో అవ్వండి.